మీడియా అంతే కదా. అంతే. మరి రాజ్యాంగ పరిధిలోనే కదా సుప్రీంకోర్టు పనిచేస్తున్నది. రాజ్యాంగం రచించిన దాంట్లో ఉన్న దాంట్లోనే కదా ఈ వ్యవస్థ నిలబెట్టాం కదా. సుప్రీంకోర్టు ఉండబడే స్వతంత్రతను మనం గౌరవిస్తున్నామా లేదా? సుప్రీంకోర్టు తీర్పులు అమలు కావాలని కోరుకుంటున్నామా లేదా? ఏం తీర్పు అది? అంటే సుప్రీంకోర్టు ఏది ఇస్తా చేయవు మరి ఎందుకో? సుప్రీంకోర్టు తీర్పును ప్రధానమంత్రి గౌరవిస్తున్న గది చెప్పు నువ్వు. సుప్రీంకోర్టు తీర్పును నీ ప్రధానమంత్రి గౌరవిస్తున్నాడా? నీ మహారాష్ట్ర ప్రభుత్వం నీ బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తుందా? నీ నీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గౌరవిస్తుందా? నీ బీహార్ ప్రభుత్వం గౌరవిస్తుందా? అసలు నీ ప్రధానమంత్రి సుప్రీంకోర్టు తీర్పు గది చెప్పు. నువ్వు మాకేం చెప్తావు కానీ మేము నీకు అపోజిట్ మేము మాట్లాడతాం. నీ ప్రధాని ఏం చెప్తున్నావు గది చెప్పు. ఒక స్టేట్మెంట్ చూపి. ఆల్రెడీ పార్లమెంటులో పీక్ పడేసిరారు. పార్లమెంటులో మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పేసారు. అయినా మీరు మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతలేదు. చెప్పండి. రామ మందిరం సుప్రీంకోర్టు తీర్పు మీదనే నిర్మాణం జరిగింది. మరి అక్కడ అయోధ్యలో నిర్మాణం రాజ్యాంగ విరుద్ధం అని అంటామా? అవును, అట్లా కాదు. రామ మందిరం కూడా సుప్రీంకోర్టు తీర్మానమే. బిల్కిస్ బానం హత్య చేసిన కూడా సుప్రీంకోర్టు తీర్పు పైన. ఇంకా సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది, అది చెప్పమంటావా మరి? సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చిందా అన్న? సుప్రీంకోర్టుకు ఏమన్నా సోయిన తీర్పేనా అది? ఏమన్నా సోయిన తీర్పేనా అంటున్నా. నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న కానిస్టేబుల్ టీచర్ పోస్టులు రాష్ట్రం నిర్వహిస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న పోస్టులకు రిజర్వేషన్లు కావాలని అవద్దా? నువ్వు చెప్పు అంటున్నా. సుప్రీంకోర్టుకి ఏమైనా సోయి ఉంటే, ఏమైనా నిబద్ధత ఉంటే రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ జనగణన చేసిండు. జనగణన చేసి బీసీలు 66% ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు తీసిపడేసింది. హైకోర్టు కొట్టుపడేసింది. అంటే రాష్ట్రాలు చేసిన జనాభా లెక్కింపులను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇచ్చే ఉద్యోగాలను ఎట్లా తీసుకుంటుంది? రాష్ట్రాలు ఇచ్చేటువంటి వర్గీకరణ ఎట్లా తీసుకుంటుంది? అంటే మీరేదో ఇప్పుడు ఇలా నీ బీజేపీ ప్రభుత్వం, నీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బీజేపీ ఆడే డివై చిరసు వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే దళితుల మధ్యలో ఇప్పుడు మాదిగలు అంటే నువ్వు అంటే సుప్రీంకోర్టుకు పోయావు అనుకో, మరి గిరిజనులు ఎవడు పోయాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఇలా దేశాన్ని దోసుకున్న పనిలో వాళ్ళు ఉన్నారు. నువ్వు కాంగ్రెస్ను దెబ్బకొట్టి బీజేపీని అధికారం తెచ్చే పనిలో నువ్వు ఉన్నావు. ఇది అంతే తప్ప ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మాదిగలు కూడా నీ గురించి తెలుసుకుపోయేది. మా పిడమర్తి ద్రవికి తెలుసు, మా ప్రీతంకు తెలుసు, మాదిగలకు అందరికీ తెలుసు నీ సంగతి తేలిపోయింది. అందుకనే మందకృష్ణ బీజేపీకి అమ్మడపోయింది అని చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా బయటపడుతుంది. కానీ నీ బెదిరింపులు అనేవి చాలా తీవ్ర స్థాయిలో అయిపోయినాయి. ఒకటి నేను ఏమంటానంటే ఏంది ఈ బెదిరింపులు ఏంది? నీకు ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు అర్థమవుతలేదు. ఏంది ఇంత అంటామా? అనలేము కదా. ఇది అట్లా చూడాలి కదా. రెండోది, అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు 59 కులాల్లో అన్ని కులాలకు రావాల్సిన మాట ఎక్కువ, మాలలు ఎక్కువ ఉంది అని చెప్పి కమిషన్లని చెప్తున్నాయి. ఏ కమిషన్ చెప్పింది? మాలల వల్ల ఫస్ట్ ఇది ఒక భూతు గుర్తుపెట్టుకోండి. ఏ కమిషన్ కూడా చెప్పలేదు. లోకూర్ కమిషన్ ఏర్పడ్డది. లోకూర్ కమిషన్ ఎప్పుడు ఏర్పారు? ఎప్పుడో 1964లో వేసినటువంటి లోకూర్ కమిషను. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వేసినటువంటి కమిషను మాదిగలు ఎక్కువ తింటారు అని చెప్పి వేసి దాని మీద గుర్తుపెట్టుకోండి. ఇలా ఏ ఒక్క కమిషన్ కూడా మాలలు ఎక్కువ తింటారు అని చెప్పలేదు. నీ తానే ఏదైనా పేపర్ ఉంటుంది ఇలా చెప్పారు కదా. ఉషా మెహ్రా కమిషన్లో పేజీ నెంబర్ 54లో మాదిగలు మాలల కన్నా ఉన్నత స్థాయిలో ఉందని వచ్చింది. అది గుర్తుపెట్టుకో. పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి కులనాయకుడు ఎవరైనా ఉన్నారంటే మందకృష్ణ మాదిగ. బెదిరింపులు చేసి పచ్చి రాజకీయాలు చేసి ఇతర వర్గాల పైన ఒత్తిడి చేసి బతుకుతున్నటువంటి ఏకైక నాయకుడు ఈ మందకృష్ణ. ఈయన ఏడు తెలిసి నువ్వు చదువు. నీ దాని అన్ని కమిషన్లు చెప్పినాయంట. లోకూర్ కమిషన్ ఏం చెప్పింది, ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పింది, రామచంద్రరాజు కమిషన్ ఏం చెప్పింది చెప్పు. నువ్వు అంటున్నావు నీ కమిషన్లు ఏం చెప్పినావు? ఏ ఒక్క కమిషన్ కూడా క్లియర్గా చెప్పారు. లోకూర్ కమిషన్ వేసినప్పుడు ఈయన ఉట్టలేదంటాడు. నువ్వు ఉట్టనప్పుడు వేసినటువంటి కమిషను ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు ప్రేయర్లో మాదిగ అడ్డగోలుగా సొమ్మంతా దోసుకు తింటారని కమిషన్ వచ్చింది. కానీ అప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు ఎవరైతే మన లాల్ బహదూర్ శాస్త్రి ఉండో ఆ లాల్ బహదూర్ శాస్త్రి ఖచ్చితంగా దళితులు ఒక ఆకలి అయినోడు కంపల్సరీ తన చదువుకుంటాడు, జాబ్ కొడతాడు, అది తప్పు కాదు. ఇంకా వాళ్ళు ఇప్పుడు కొడితే ఇంకా వీళ్ళు కూడా కష్టపడి కొట్టాలి తప్ప అది తప్పని సించి పడేసిండు ఆయన.
లోకూర్ కమిషన్ తీసి పక్కన పెట్టిరు. నువ్వన్న కమిషన్ ఏదైతే ఉందో ఏ కమిషన్ చెప్ప అంటున్నా. ఉషా మెహ్రా కమిషన్లో పేజ్ నెంబర్ కూడా చెప్తా ఉన్నాను. పేజ్ నెంబర్ 54లో మాదిగా సార్ బెటర్ దెన్ మాలాస్ అని ఉంది అందులో. ఇక నీకు ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి? కమిషన్లు చెప్పినా అని మళ్ళీ మాట్లాడుతుంది. అంటే మీడియా మీద కోవాలి, మాలల మీద మనం పోయాలి. పోయి నీ ఏడిపే మాకు శిరోధార్యం పో. ఏమన్నా అంటే వాణి దాన్నూరు వీని దాన్నూరు బెదిరింపులు. బట్ మిగతా 57 కులాలు నష్టపోయింది కదా. ఎవరు నష్టపోయినా? తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను సంఖ్యాపరంగా మెజార్టీ ఉన్న మాదిగలు ఎవరి వల్ల నష్టపోయిండు? అబ్బా, మిగిలిన 57 కులాల వల్ల నష్టపోలే కదా, మాలల వల్లే నష్టపోయింది కదా. మాలల వల్ల నష్టపోయిన వాళ్ళలో మాదిగలు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నారు. అట్లా అంటే నేను ఏమంటున్నా అంటే నీ లేక మాట్లాడుతాడు ఈ భూమి మీద ఎవరు లేడుపో. ఒకవేళ బీసీలు అనుకుంటే వాళ్ళు కూడా లెక్క తీయాలి. ఇక బీసీలు అనుకుంటే వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ తీసుకుంటారు, ఎవరు ఎక్కువ తింటారు వాళ్ళు కూడా లెక్క తీయాలి. అసలు నాకు అర్థం కాదు. ఇవాళ ఒకడు వస్తాడు, రేపు ఇంకోడు వస్తాడు. అబ్బా మాదిగలకి ఇవాళ రాలేదు, రేపు కొడతారు పక్క. ఏమో గ్యారెంటీ ఉంటుంది ఏమనుకన్నా? ఎందుకు అనవసరంగా తాకట్లు పెడతావను? మాయావతి దానికి పోయి మాట్లాడగలవాను? మాయావతి ముందర మాట్లాడతావా? ఈయనకు కాంశీరామ గారు పోయి అపాయింట్మెంట్ అడితే తీసి పగిలితే ఇలాంటి కుల ఏర్పాటువాదులు ఒక పేద వర్గాల జాతుల మధ్య స్విచ్ పెట్టి దుర్మార్గులు ఎవడు కూడా నా తానికి రాదని దొంగిపడేసి నన్ను. కాంశీరామ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాయావతి ఈయన దేకదు. ఎవడు కూడా ఉత్తర భారతదేశంలో ఎవరు కూడా దేకరు. ఈయనకు దొరికినవాడు ఒకడే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, ఇవాళ విట్టలు, పృథ్వీ, వీళ్ళ అల్లుడు మల్లన్న. వీళ్ళు నీ సొట్టి పడతారు. వీళ్ళు నువ్వు దొరికొచ్చిన వాళ్ళు ఎంబడి మంది చాలా వస్తారు పో. మొత్తం వాళ్ళు ఎంబడి తిరుగుతున్నారు. నువ్వు వాళ్ళతో డబ్బులు కొట్టించుకుంటున్నావు కదా. ఇక నువ్వు బీజేపీకి కాపు కాస్తా అంటే మాదిగలో నిన్ను జరుగుతారు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీ రంగు బయటపడుతుంది. మందకృష్ణ కలర్ ఈస్ గోయింగ్ టు రివీల్ బిఫోర్ ఎలక్షన్స్ అబౌట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బీజేపీ. ఖచ్చితంగా నీ రంగు బయటపడుతుంది అంటున్నా. నువ్వు నరేంద్ర మోడీకి అమ్ముడపోయినావు అనేది నగ్న సత్యము. నరేంద్ర మోడీని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు. నువ్వు నరేంద్ర మోడీని చూసినప్పుడేమో వల ఏడుస్తావు, రేవంత్ రెడ్డిని చూస్తే పుంజాయిలు వేస్తావు. మాలలు అనే వరకు ఇట్లా నీ జీతగాళ్ళ, నీ ఇంటికి పని మనుషులా? మేము గౌరవిస్తున్నాం. మాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇక కడియం శ్రీ గారు నీ జీతగాడా, లేకుంటే దామోదరం నరసింహయ్య ఆరోగ్య శాఖ మంత్రి నీ జీతగాడా? అలా బెదిరిస్తావేంది? అంటే నీకు ఎవడెదురు మాట్లాడితే అలా బెదిరించాడు? ఇదేందని నాకు అర్థం కాదు. నువ్వు చెయ్యి ఏం చేసుకుంటావు అంటున్నా. నీ వల్ల ఏది కాదు. అల్లయ్య వచ్చినా ఆగదంట. అంటే నీకు అంత అహంకారం ఉంటే మాకు లేదా? ఎట్లా? నీ ఒక్కరికే ఉందా కసి, రోషం?